నీ గర్భసంచిని డొనేట్ చేశావా? ఎవరిని అడిగి పని చేశావు? మనీషా ఇప్పుడు మన కోడలు మిత్ర భార్య. మరి నేనెవరిని అత్తయ్య గారు? అది నువ్వు నీ చెల్లికి గర్భసంచిని దానం చేసే ముందు ఆలోచించాల్సిందే లక్ష్మి. అప్పుడు నువ్వు మమ్మల్ని అడగలేదు. ఇప్పుడు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాస్పిటల్లో సర్జరీ అయిన వెంటనే ఇంటికి వచ్చేసావు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? సారీ లక్ష్మి, నువ్వు ఒక మంచి పని చేసి ఇంటికి వచ్చావు. కానీ నేను నిన్నింకా బాధ పెట్టే పని చేసి వచ్చాను. చేయలేదండి. అది నీ నమ్మకం లక్ష్మి, కానీ నమ్మకం వేరు, నిజం వేరు. మీ విషయంలో నేను నమ్మిందే నిజమైంది. మీరు ఆ రోజు తప్పు చేయలేదు, ఈ రోజు కూడా తప్పు చేయలేదు. తెలిసి నేనెప్పుడు తప్పు చేయను లక్ష్మి. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు నిందితుడినవుతున్నాను? నా వల్ల అందరూ బాధపడుతున్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మన మంచితనమే ఒక్కొక్కసారి మనకి శాపం అవుతుందండి, మన బలహీనత అవుతుంది.